హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. గుర్తుపెట్టుకో, నువ్వు క్రింద పడిపోయినప్పుడు ఎక్కడ పడ్డావో చూడకు, ఎక్కడి నుంచి పడిపోయావో చూడు. ఎందుకంటే నువ్వు పడిపోయిన ప్రాంతం నుంచే మళ్ళీ వేరే దారిలో పయనం మొదలు పెట్టాలి. జీవితం అంటే సరిదిద్దుకోవడం, తప్పుల్ని పదే పదే తలుచుకోవడం కాదు. నిన్ను ఎవరైనా ఓడిపోయావు అని అన్నారంటే, నేను జీవితంలో చాలా సందర్భాలలో ఓడిపోయా అనే మాటను ఇలా చెప్పండి. ఓడిపోవడం ఎలా అని విజయవంతంగా తెలుసుకున్నా అని చెప్పండి. మనిషి భూమిపైన తన ధనాన్ని లెక్కిస్తూ నిన్నటికి ఈ రోజుకి నా సంపద ఇంత పెరిగింది అని సంతోషిస్తాడట. కానీ పైనుండి దేవుడు నవ్వుతూ మనిషి ఆయుష్ లెక్కిస్తూ ఉంటాడు. నిన్నటికి ఈ రోజుకి నీ ఆయుష్ ఇంత తగ్గింది అని సంతోషిస్తాడట. జీవితం ఒక అద్దం లాంటిది. అద్దాన్ని చూసి నవ్వితే అది మనల్ని చూసి నవ్వుతుంది. అయితే అద్దాన్ని చూసి ఏడిస్తే అది మనల్ని చూసి ఏడుస్తుంది. నిజమే కదండి? ఆ తేడా అద్దంలో లేదు, మనలో ఉంది. జీవితంలో ఏ సమస్యలు కూడా అంతే. అందుకే వాటిని ధైర్యంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించండి. అయితే నేను చెయ్యగలను అనే నమ్మకం నీకు కలిగినప్పుడు మాత్రమే ఎలా చెయ్యాలనే మార్గం ఖచ్చితంగా కనిపిస్తుంది. గుర్తుపెట్టుకో, నీ బాధను అర్థం చేసుకోమని ఎవరినీ అడగకండి. అలాగే ఎందుకు అంటే, వాళ్ళు అనుభవించే వరకు నువ్వు పడుతున్న బాధ వాళ్లకు కూడా అర్థం కాదు. ఎక్కువగా ఎవరిని నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసమూ ఆలోచించకు, వాళ్లకు అలుసైపోతావు. నిజమే కదండి? ఎవరికి ఎక్కువ విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, వాళ్లకు శత్రువులు అయిపోతావు. ముందుగా నా వాళ్ళు అని ఆలోచించుకోవడం తగ్గించు. ఎవరి నుంచి ఏమీ కూడా ఆశించకు. ఎదుటివారి ఆలోచనలను గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ అపహాస్యం మాత్రం చెయ్యకండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దానిని గుర్తించే గుణం ఉండాలి. ఆనందం, నమ్మకం అనేవి అమ్మకానికి దొరకవు కదా. ఆనందం మనుషులతో పంచుకోవాలి, నమ్మకం మనస్సుతో పంచుకోవాలి. నిజమే కదా? సైనికుడు ఎప్పుడూ యుద్ధభూమి నుండి పారిపోడు, యుద్ధం చేస్తూనే వీర మరణం పొందుతాడు. అలాగే మీ జీవితాల్లోని సమస్యలు చూసి పారిపోకుండా వాటి పరిష్కారానికై పోరాడండి. మన జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా కూడా మన ఇష్టాలను, కష్టాలను ఎంచుకోవడానికి, పంచుకోవడానికి భగవంతుడు మనకంటూ ఒకరిని మన జీవితంలోకి పంపిస్తాడు. నీటిలో ఏడ్చే చేప కన్నీరు ఎవరికీ తెలియదు కదా. అలాగే కొందరు మనసులో పడే ఆవేదన, కన్నీరు కూడా ఎవ్వరికీ కూడా తెలియదు. ఒంటరిగా ముందుకు నడవడం నేర్చుకోవాలి. నీతో మొదలుపెట్టిన వాళ్ళు నీతో సమానంగా చివరి దాకా రాకపోవచ్చు. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడొద్దు, ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడొద్దు. గుర్తుంచుకో, ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం కదండి. ఎడారిలో ఎంత తవ్వినా నీళ్లు దొరకవు. అలాగే హృదయం లేని వాడి దగ్గర ఎంత ఏడ్చినా ప్రేమ దొరకదు. సరైన గాయం తగిలితే కానీ జీవితానికి సరిపడా జ్ఞానోదయం అవ్వదు. అయితే కట్టుకున్న పెళ్ళానికి రెస్పెక్ట్ ఇచ్చే మొగుడు, కరెన్సీ నోటికి రెస్పెక్ట్ ఇచ్చే మగాడు జీవితంలో ఓడిపోవడం చాలా అరుదు. బాధలు బలంగా వస్తున్నాయి అంటే నీ బతుకు మారబోతుంది, నీ భవిష్యత్తు బాగుండబోతుంది అని అర్థం. అదంతా చూడాలంటే అడుగడుగు తట్టుకుని నిలబడాల్సిందే. కంటి నిండా నిద్ర, ఒంటి నిండా ఆరోగ్యం, మనసు నిండా సంతోషం, ఈ మూడు ఉన్నవాడే అదృష్టవంతుడు, అసలైన సంపన్నుడు. అయితే పసి వయసులో మాట్లాడడం నేర్చుకుంటాం, కానీ ఎన్ని పదులు వయస్సు దాటినా ఇంకా ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోలేకపోతున్నాం. నువ్వు చనిపోతే గొయ్యి తవ్వి పూడ్చే వాళ్ళు నలుగురు లేకున్నా పర్వాలేదు, కానీ పక్కనే ఉంటూ గోతులు తవ్వే వారిని మాత్రం ఈరోజు దూరం పెట్టేయండి. నువ్వు బాధ్యత తీసుకోకుండా గెలవలేవు, బాధ్యత తీసుకుంటే ఓడిపోవు. నిజమే కదండి? మనకు తెలిసిన పని ఉచితంగా చేస్తే ఆ పనికి విలువ పోతుంది. అలాగే మనకు తెలియని పని నెత్తిన వేసుకుంటే మన విలువ తగ్గిపోతుంది. బతకడం గొప్ప కాదు, గుర్తుపెట్టుకోండి. చచ్చిపోవడం గొప్ప. ఎందుకో తెలుసా? బ్రతకడం ఎలాగైనా బ్రతుకుతారు, చచ్చిపోవడం అంత తేలిక కాదు. అయితే మంచాన పడి తన మలమూత్రాలను వాడు తుడుచుకునే రోజు క్షణక్షణం
కుక్కకు పెట్టినట్టు ఓ సత్తు గిన్నెలో అన్నం తీసుకువచ్చి పెడితే తాను చేసిన పాపాలు జ్ఞాపకం వచ్చి కుమిలిపోతూ ఉంటే నిన్ను రక్షించేవాడు కాదు కదా, కనీసం నిన్ను ఓదార్చేవాడు కూడా ఎవ్వడు ఉండడు. అలాంటి చావు కన్నా క్షణంలో చనిపోవడం కోసం ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. అందుకే బ్రతికినంత కాలం ధర్మాన్ని నమ్ముకుని బ్రతికిన వాడు ఎవ్వడి దగ్గర చెయ్యి చాపకుండా బ్రతికి ఎవరితో చేయించుకోకుండా పరమ సంతోషంగా వెళ్ళిపోతాడు. అయితే అంతకన్నా ఏం కావాలి ఈ జన్మకి? నీ జీవితంలో దారి ఎలా ఉన్నా దాటగలను అన్న ధైర్యం ఉండాలి. అయితే పరిస్థితులు ఎలా ఉన్నా పడిపోవద్దు అన్న పట్టుదల ఉండాలి. ఈరోజు నీది కాకపోయినా రేపు నీదే అన్న నమ్మకం ఉండాలి. నీ నమ్మకం ఎప్పుడూ నిన్ను మోసం చెయ్యదు. ఎందుకంటే నీ నమ్మకమే నీకు కొండంత బలం. గుర్తుపెట్టుకో, నీ బాధను పట్టించుకోవడానికి ఎవరూ ఉండకపోవచ్చు, నీ కన్నీళ్లు తొడవడానికి ఎవరూ రాకపోవచ్చు, కానీ నువ్వు చెయ్యని తప్పులను ఎత్తి చూపడానికి మాత్రం చాలామంది కాచుకుని ఉంటారు. అయితే బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరుతారు, బలవంతులు మాత్రమే మౌనంగా సహిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకో, బుద్ధిమంతులు మాత్రమే జరిగినవి మర్చిపోయి ప్రశాంతంగా జీవిస్తారు. ఎక్కువగా వాగేవాడికి నీ సీక్రెట్ చెప్పకూడదు, ఎక్కువగా వాదించేవాడితో ఆర్గ్యుమెంట్ చెయ్యకూడదు, తెలివైన వాడితో పోటీ పడకూడదు, తెగించిన వాడితో ఎప్పుడూ తలపడకూడదు. గుర్తుపెట్టుకో, ఎదుటి వారి ముఖాన్ని చూసి మనస్తత్వాన్ని అంచనా వేయకండి. అలాగే కొంతమంది మనసులో కటిక విషయాన్ని నింపుకొని బయటికి నవ్వుతారు. మరికొంతమంది గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతున్నా బయటికి ఏ సమస్య లేనట్టు సాధారణంగానే ఉంటారు. గుర్తుపెట్టుకో, అబద్ధం ఎప్పుడు తోడు కోరుకుంటుంది, ఎందుకంటే అది సమాజంలోకి ఒంటరిగా వెళ్ళలేదు కాబట్టి. కానీ నిజం ఎప్పుడు ఒంటరిగానే వెళుతుంది, ఎందుకంటే దానికి ధైర్యం ఎక్కువ కాబట్టి. అలాగే గలగలా మాట్లాడుతూ ఎక్కువగా అరిచేవారిని నమ్ము, ప్రమాదం లేదు. కానీ మౌనంగా పైకి ఎప్పుడు నవ్వుతూ ఉండేవారిని జీవితంలో నమ్మొద్దు. మౌనంగా ఉండేవారికి ఉండే అతి తెలివి ప్రపంచంలో ఇంకెవ్వరికీ ఉండదు. ఇంచు దూరంలో ఓడిపోయినా పర్వాలేదు, కానీ ఓడిపోయాను అని ఇంట్లోనే ఉండిపోకూడదు. అయితే ఎందుకు అంటే పోరాడే ఓపిక ఒకసారి పోతే పొరపాటున కూడా తిరిగి రాదు. గుర్తుంచుకో, నీ కష్టాన్ని చూసి ఇంకొకరు నవ్వినా పర్వాలేదు, కానీ ఇంకొకరి కష్టాన్ని చూసి నువ్వు మాత్రం నవ్వకు. అయితే మాట్లాడడానికి కావాల్సింది సమయం, పరిస్థితులు కాదు, మాట్లాడాలని మనసుకి అనిపిస్తే చాలు. ఒకరు బాగుపడితే చూడలేనివాడు తాను బాగుపడ్డా సుఖపడలేడు కదా. అయితే స్వచ్ఛత లేని స్నేహాలను, విలువ ఇవ్వని బంధాలకు, బాధ్యత లేని అనుబంధాలకు మౌనంగా దూరం అవ్వడమే చాలా మంచిది. బ్రతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు, కానీ బాధ్యత మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అయితే బాధ్యత లేకపోతే మాత్రం నీకు, నీ కుటుంబానికే కాదు దేశానికే నువ్వు ప్రమాదం. అయితే అమ్మ నాన్న ఉంటే బంధం తెలుస్తుంది, అమ్మ లేకపోతే బాధ తెలుస్తుంది. నిజమే కదండి. నాన్న లేకపోతే బాధ్యత తెలుస్తుంది. ఇద్దరూ లేని రోజు నీకు బతుకంటే ఏమిటో తెలుస్తుంది. గుర్తుపెట్టుకో, నీళ్లు లేని బావి దగ్గరికి బిందెలు పట్టుకుని ఎవరూ రారు. అలాగే ప్రేమ లేని మనుష్యుల దగ్గరికి బంధాలను పట్టుకుని ఎవరూ రారు. గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో స్త్రీ మగవాడి కంటే ఎన్నో రెట్లు తెలివైనది. ఒక మగాడితో మాట్లాడుతూ ఉన్న సమయంలో అయినా, లేదా ఆ మగాడిని తను గమనిస్తూ ఉన్న సమయంలో అయినా కూడా వాడు చూసే చూపులను బట్టి ఆ చూపులకు అర్థం ఏంటి, వాడు తన నుంచి ఏమి ఆశిస్తున్నాడో తెలుసుకోగలదు. జాగ్రత్త. అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాచడం, జీవితంలో వచ్చే మార్పులకు భయపడటం, గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాలతో జీవించడం, మనల్ని మనమే తక్కువ చేసి చూసుకోవడం, చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించడం, ఈ 5 విషయాలు వదిలేస్తేనే నువ్వు జీవితంలో బాగుపడతావు. బాధలో ఉన్నప్పుడే దేవుడు ఇంకొంచెం ఎక్కువ బాధని బోనస్గా ఇస్తాడట. దాని పేరే చుట్టాలు, వాళ్ళ మాటలు. డబ్బు నీ దగ్గరికి వచ్చినప్పుడు దాంతోపాటు ఆనందాన్ని, స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా తీసుకుని వస్తుంది. అలాగే ఒక్క విషయం కానీ అది పోవడం మొదలుపెట్టిందంటే అందరినీ కూడా తీసుకునే పోతుంది. నడి రోడ్డు మీద ఒంటరిగా నిన్ను నిలబెడుతుంది. అందుకే డబ్బును ఎప్పుడు నమ్మకు, నిన్ను నువ్వే నమ్ముకో, అదే మంచిది. మౌనం ఎప్పుడూ అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకంటే కాదు. అలాగే కొన్ని వేల ప్రశ్నలకు సమాధానం, కొన్ని వందల సమస్యలకు పరిష్కారం ఆ మౌనంలో దాగి ఉంటుంది. మన కన్నీటిని
మనమే మన చేత్తో తుడుచుకోవడం మేలు. ఇతరుల ఓదార్పు కోసం ఆశపడితే దానికి కూడా కలిపి ఇంకా ఎక్కువ ఏడాల్సి ఉంటుంది. నిజమే కదండి. ఏదైనా సరే మనది కాదు అని తెలిసాక ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే ఒక విషయం, అది వెలకట్టలేని బంధమైన విలువైన వస్తువైనా, చివరికి నువ్వు ప్రేమించిన అమ్మాయి అయినా సరే, ఒకరు మన కోసం తగ్గారు అంటే మన కోసం తగ్గారు అని సంతోషించాలి. అంతేకాని తగ్గారు కదా అని మరీ చులకనగా చూడకూడదు. తగ్గింది ఎవరి కోసమో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోద్దండి. ఇలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే చాణక్యులు గారు మనకి జీవితాలకు సంబంధించి సక్సెస్ని ఎలా ఎదుర్కోవాలి, అలాగే మనకు వచ్చే బాధలు కన్నీళ్లను ఎలా ఛేదించాలి అన్న దాని గురించి, వాటి గురించి ఏ మంచి మాటలను ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది రేపటి వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఇప్పటికీ కూడా చాణక్యులు గారు చెప్పిన మాటలను తూచా తప్పకుండా పాటించే వాళ్ళు ఎంతమందో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. సో మీకేదన్నా డౌట్లుంటే కామెంట్ సెక్షన్లో అయితే పెట్టేసేయండి. సో రేపటి వీడియోలో చాణక్యులు గారు మనకి ఏం చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే మనం తెలుసుకుందాం.